నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాలిబోయిన చంద్రరావు ఫైర్ అయ్యారు. ఆనాడు SEZలో బలవంత భూసేకరణ చేసి 2 చేతుల డబ్బులు గుంజుకొని రైతులను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భూ నిర్వాసితులు కోరిన విధంగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పరిహారం ఇప్పించారని చంద్రరావు అన్నారు. పారిశ్రామిక ప్రగతికి యనమల పోర్టుకు చేయూత ఇచ్చారని, ఇప్పుడు ఆ పనులు శరవేగం పట్టాయన్నారు. కోన భూముల్లో ఉన్న పోర్టుకు కోన పోర్టుగా మార్చాలని యనమల ఆలోచనకు కోనంత జేజేలు పలుకుతున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ 2014 వచ్చిన తర్వాత మరలా వాళ్ళు నష్టపోకూడదని మళ్ళా 2 లక్షలు ఇచ్చి ఆ రైతులను కాపాడే ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వాస్తవాలు తెలుసుకోవాలి. రైతులను ఎవరు ఇబ్బంది పెట్టారో ఎవరు చేశారో అనేది తెలుసుకోకుండా మాట్లాడడం అనేది అది పద్ధతైన పని కాదు. ఆ రోజున మరి భూములన్నీ కోల్పోయేటప్పుడు రైతులు చాలా నష్టపోయేటప్పుడు పొల్యూషన్ ప్యాటర్న్లు కూడా వద్దని చెప్పినప్పటికీ పోర్టు అనేది కూడా 2017లో పోర్టు రావడం జరిగింది. మరి నేను అనడం చెప్పడం అంటే పోర్టు మేమే కట్టాం, మా టైంలోనే మేమే శాంక్షన్ చేసామని చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. ఆ రోజు 2015లో పబ్లిక్ హీరింగ్ కూడా జరిగింది పోర్టు గురించి. పబ్లిక్ హీరింగ్లో పోర్టు వల్ల డెవలప్మెంట్ అవుద్ది, పోర్టు రావాలని యనమల రామకృష్ణ గారు ఆ రోజు మంత్రిగా ఉండేటప్పుడు ఆ పోర్టుని శాంక్షన్ చేయడం జరిగింది. ఏంటంటే కాకినాడ SEZ అని 10,000 ఎకరాలు తీసుకోవడంలో కాకినాడ పోర్ట్ అని ఆ రోజు పెట్టడం జరిగింది. దాన్ని పబ్లిక్ హీరింగ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత 2019లో మీరు వచ్చిన తర్వాత దాన్ని చేసింది ఏముంది, పోర్టుని పక్కదాన్ని పెడుస్తూ మీరు డబ్బులు వసూలు చేసుకుంటూ పొల్యూషన్ ప్యాటర్న్లు తీసుకొచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ ఫార్మా కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళ మీద మీరు సొమ్ము చేసుకున్నారు. ఎప్పుడు కూడా రైతులు లేదు. ఆ రోజు కూడా ఫార్మా కంపెనీలో వెళ్తే తెలుగుదేశం వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం, అరెస్టులు చేయడం, అక్కడ అరవిందపేట దగ్గర తీసుకెళ్లి 40 రోజులు జైల్లో పెట్టారు. పంపదపేటలో 40 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. అలా 10 బోర్లు రకరకాల కేసులు రాశారు. తెలుగుదేశం గవర్నమెంట్లో ఎప్పుడు కేసులు రాయలేదు. రైతులను కూర్చోబెట్టి సామరస్యంగా రైతులకు ఏదైతే న్యాయమో అదే మాట్లాడి ప్రభుత్వాన్ని తెలియపరచడం జరిగింది యనమల రామకృష్ణ గారు. యనమల రామకృష్ణ రోజు దాన్ని నష్టపోకూడదని 10 లక్షలు కూడా చేయడం జరిగింది కోన ప్రాంత భూములకి. దాన్ని మీరు బలవంత భూసేకరణ చేసి అప్పుడు మరి అరవింద్ ఫ్యాక్టరీని కూడా భూములు ఎవరు కూడా రైతులను కూడా తీసుకోకన్నా ఉరుసుట్ల గోడ కట్టించి రైతులను భయోపంతలు చేసి జైల్లో పెట్టి ఫ్యాక్టరీ కట్టించడం జరిగింది. భూములు ఇప్పటికి కూడా డబ్బులు తీసుకోలేదు. అది మరలా మన ఎమ్మెల్యే గారు మేడం గారు వచ్చిన తర్వాత రైతులందరినీ కూర్చోబెట్టి చాలా నష్టపోయామని వాళ్ళు బాధపడితే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీకు ఏదైతే న్యాయం ఆ న్యాయం ప్రకారంగా నేను చేస్తానని ఆ 10,000 10 లక్షలది 18 లక్షలు చేసి రైతులకి అక్కడ వాళ్ళకి బ్రహ్మాండంగా వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. ఆ 18 లక్షలు ఇప్పించడం జరిగింది. నష్టపోయిన రైతుని ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం కాపాడదు తప్ప మీరేం కాపాడలేదు. మీరు మాత్రం అడవడిగా ప్యాటర్లు కట్టుకోవడం, రైతులను బొక్కలు పెట్టడం, కంపెనీలు చేసడం, వాళ్ళ దగ్గర డబ్బులు దండుకోవడం, వాళ్ళని అక్రమంగా పైపులు అయినాడు, మత్స్యకారులు పొట్టగొట్టడం, ఈ పద్ధతి చేశారు తప్ప ఎప్పుడు కూడా మీరు న్యాయం చేయలేదు. ఎప్పుడు ఏ సంక్షేమం వచ్చినా ఏది వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వంలోనే బ్రహ్మాండంగా జరిగింది. నిన్న మాట్లాడి యనమల రామకృష్ణ గారు ఏం చెప్పారంటే ఇక్కడ ఉన్న రైతులు భూములన్నీ రైతులు ఇక్కడ నష్టపోతున్నారు. కోన ప్రాంత రాజధాని అందరూ 18 లక్షలు ఇచ్చినా సరే వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం. ఈ పోర్ట్ అనేది కూడా పేరు వాళ్ళకు ఉండాలనేది ఉద్దేశంతో కోనా పోర్ట్ అని పేరు పెట్టాలి. అది ఎమ్మెల్యే గారి ద్వారా లెటర్ పంపుతాం. నేను కూడా మాట్లాడతాను. ఒకవేళ జరగని పక్షంలో నిరసన తెలియపరుస్తాం తప్ప దానికన్నా మించిది ఏం చెప్పలేదు. నిరసన తెలియపరుస్తామని చెప్పారు. అది కంపల్సరీగా నష్టపోయారు కాబట్టి రైతులు కోనా పోర్ట్ అని పేరు మాత్రము పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. అంతేగాని మీ సలహాలు మీ సూచనలు ఇచ్చడానికి ఆలకించిన స్థితిలో యనమల రామకృష్ణ గారు ఏం లేరు. మీరు సలహాలు ఎందుకు పనిచేయరు? మీ సలహాలు మనుషులు చంపించడం, కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, డబ్బులు వసూలు చేయడం తప్ప మీ సలహాలు దేనికి పనిచేయవు. ప్రభుత్వానికి సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ దేంట్లో పనిచేయదనేది కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. కానీ అక్కడ రోడ్లు కానీ మీరు వచ్చిన టైంలో తిరుమలపురంలో డ్రైనేజ్ ఊళ్ళు మునిగిపోతుంటే మీరు వచ్చిన వెంటనే అక్కడ శంకుస్థాపన చేసి రాయి కట్టుకుని పేరు వేసుకోవడం జరిగింది. ఏమైనా ఒక ఇటుకేశారు అక్కడ, దాన్ని వదిలేసిపోతే మీరు వదిలేసిన దాన్ని ఇప్పుడు 6 కోట్లు శాంక్షన్ చేసి ఇలా ఎమ్మెల్యే దివ్య గారు ఆ డ్రైన్ మొదలుపెట్టి ఇప్పుడు సగం పూర్తయింది. మిగతాది కూడా పూర్తి చేయడానికి రెడీగా
పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి రోడ్డు కూడా వేయడం జరిగింది. బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరుగుతుంటే మీరు రకరకాల మాటలు మాట్లాడడం అనేది, యనమల రామకృష్ణ ఏదో మాట అని మీరు ఏదో పాపులర్ అంటే, యనమల రామకృష్ణ గారు ఏ మాట్లాడినా మీ స్థాయి మీరు దించుకున్నట్టు తప్ప మరి ఒకటి కాదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు, స్కాలర్షిప్ తెప్పేశారు. స్కాలర్ మీరు పెట్టిన బకాయిలు మన ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మీరు పెట్టిన బకాయిలు స్కాలర్లు అన్ని కూడా తీర్చడం జరిగింది. మీరు పెట్టిన పథకాలను డబుల్ చేయడం జరిగింది. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది వాళ్ళు డబుల్ చేయడం జరిగింది. అన్నదాత సుఖీబాబా మీరు 12,000 ఇచ్చి 20,000 చేయడం జరిగింది. కరెక్ట్గా టైంలో వేయడం జరుగుతుంది. రైతులను ఆదుకున్నా, సంక్షేమం జరుగుతున్నా తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది తప్ప మీ టైంలో ఏమీ జరగలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 10,000 కోట్ల పెన్షన్ ఇప్పుడు అన్నదాత సుఖీబాబా అవుతుంది. అది చూసిన తర్వాత ఇంకా ఈ పెన్షన్, కొత్త పెన్షన్ అనేది తల్లికి ఏదో మీరు 15,000 శ్రీ ఇవ్వలేదని అన్నారు. 15,000 రూపాయలు, 1,500 కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇప్పుడు ఈ 10,000 కోట్లు తల్లికి వందనం వేసిన తర్వాత దాని టైంలో కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రతి పథకం కూడా అమలు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ సలహాలు, మీ సూచనలు దేనికి పనికిరావు. గొడవలకి, ల్యాండ్ అండ్ ప్రాబ్లం ఆటంకం కలిగించడం తప్ప దేనికి పనికిరావు అనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరించు. అభివృద్ధి జరిగిందంటే ఎప్పుడొచ్చినా పోర్టుకైనా, ఈ కంపెనీలకైనా, ఈ ఎస్సీజెడ్లో ఉన్న రైతులకు న్యాయం జరగాలంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం యనమల రామకృష్ణ సమక్షంలో జరిగింది తప్ప మీ సమక్షంలో ఏమీ జరగలేదని కూడా ప్రజలందరికీ తెలుసు. మీకు అందుకే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. దాన్ని కూడా ఉపయోగించుకోబట్టి ఇక్కడ దేనికి టెస్ట్ దేనికి కూడా పనికిరాకుండా చేస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.